హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సిజిఎల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సిరీస్ ఏదైతే మనం స్టార్ట్ చేసుకున్నామో సిజిఎల్కి సంబంధించి 24th జూలై టైర్ 1 షిఫ్ట్ 1 అనేది చూడబోతున్నాం. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. Yeah, we have got the para jumble here. Sentences of the paragraph are given below in jumbled order. Arrange the sentences in the correct order to form a meaningful and coherent passage ani each paragraph ani icharu. So here what are the given sentences? మనం ఆల్రెడీ చెప్పాము, వన్ రీడింగ్ అనేది చేసిన తర్వాత వాటిని ఇనిషియేషన్ స్టేట్మెంట్ అనేది ఎక్కడుందో మనం కనిపెట్టుకొని రిమైనింగ్వి ఆప్షన్ వెరిఫికేషన్ అంటే ఆప్షన్లో ఎలిమినేషన్ అయినా చేసుకోవచ్చు, లేదు అంటే యూ కెన్ గో బై వన్ సెంటెన్స్ అండ్ మీనింగ్ఫుల్గా మీకు అనిపించినవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో సి ద మూవ్మెంట్ బిగాన్ ఇన్ రియాక్షన్ టు ద అగ్లీనెస్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ ఏజ్. సో ఇది ఖచ్చితంగా ఇనిషియేషన్ స్టేట్మెంట్ అయితే కాదు, ఎందుకంటే ద మూవ్మెంట్ అన్నారు కానీ ఏంటి ఆ మూవ్మెంట్, దాని ఒక హిస్టరీ అనేది చెప్పలేదు. దిస్ ఐడియా వాజ్ యాంప్లిఫైడ్ బై జేడబ్ల్యూ వాన్ గోత్, జేఎల్ టీక్ అండ్ అదర్స్ ఇన్ జర్మనీ. Aestheticism was an European arts movement which centered on the doctrine that art exists for the sake of its beauty alone. So aesthetic అంటేనే మనకు తెలుసు కదా మీనింగ్, బ్యూటీ, టాకింగ్ అబౌట్ ద బ్యూటిఫుల్నెస్ ఆర్ అబౌట్ ద బ్యూటీ ఆఫ్ ఎనీథింగ్ ఆర్ ఆర్ట్ ఆర్ పీపుల్. ఓకే, సో ఏస్థెటిసిజం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇట్స్ ఫిలసాఫికల్ ఫౌండేషన్స్ వర్ లేడ్ ఇన్ 18th century బై ఇమాన్యుయల్ క్యాంట్. సో ఫస్ట్ మనం కనిపెట్టాల్సింది ఏంటి, దీని యొక్క ఇనిషియేషన్ అనేది ఎక్కడ మాట్లాడుతున్నారు. ఆప్షన్ సి కనుక మనం చూసుకున్నట్టయితే ఏస్థెటిసిజం గురించి ఇనిషియేషన్ స్టేట్మెంట్ అయితే ఇక్కడ ఉంది. ఓకే, ఏస్థెటిసిజం గురించి ఇనిషియేషన్ స్టేట్మెంట్ అయితే ఇక్కడ ఉంది. ఇది ఒక యూరోపియన్ ఆర్ట్స్ మూవ్మెంట్ విత్ సెంటర్డ్ ఆన్ ద డాక్ట్రైన్ దట్ ఆర్ట్ ఎగ్జిస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్స్ బ్యూటీ అలోన్ అని చెప్పి ఇక్కడ ఇనిషియేషన్ స్టేట్మెంట్ ఈ సిని మనం ఫస్ట్ పాయింట్ కింద మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ దీని యొక్క కంటిన్యూషన్ కానీ దీని యొక్క నెక్స్ట్ ఎక్కడ మొదలైంది, దిస్ మూవ్మెంట్ బిగాన్ అని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్ ఆప్షన్ ఏలో ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అని చెప్పి మొదలు పెట్టారు. దిస్ మూవ్మెంట్ బిగాన్ ఇన్ రియాక్షన్ టు ద అగ్లీనెస్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఏజ్ అనేసి ఈ యొక్క కాన్సెప్ట్ కి బిగినింగ్ అంటే ఇక్కడ మొదలైంది, కానీ దీని యొక్క రూట్స్ అనేవి ఇక్కడ స్టార్ట్ అయినాయి. ఆప్షన్ ఏలో ఇక్కడ మొదలైంది అనమాట. జాయినింగ్ స్టేట్మెంట్ మనకి సెకండ్ సెంటెన్స్ వచ్చేసప్పటికి సి తర్వాత ఏ వచ్చింది. సి తో స్టార్ట్ అయినటువంటి ఆప్షన్స్ బి అండ్ సి రెండే ఉన్నాయి. ఈ రెండు ఏ అండ్ డి అనేవి మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, 1 minute. ఏ అండ్ డి అనేవి మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు చదవండి, నెక్స్ట్ ఇంకా డి ఇదర్ సి తర్వాత ఏ వచ్చింది ఆప్షన్ బిఏ కాబట్టి ఇది కూడా మనం క్యాన్సిల్ చేసుకొని ఇదే మన ఆప్షన్ కింద మనం ఫైనలైజ్ చేసుకోవచ్చు. బట్ డికి బికి ఒకసారి మనం బిగాన్ చేసుకుంటూ చదువుదాం. Its philosophical foundations were laid in the 18th century by Immanuel Kant. ఓకే, ఈ మూమెంట్ అక్కడ బిగిన్ అయిందని చెప్పారు. దాని తర్వాత దీని యొక్క ఫౌండేషన్ గురించి, దాని యొక్క ఫిలసాఫికల్ ఫౌండేషన్స్ అనేవి 18th century నుంచి మొదలయ్యాయి బై ఇమాన్యుయల్ క్యాంట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. దాని తర్వాత మీరు చూసుకోండి ఫైనల్గా బి ఎక్కడుంది, దిస్ ఐడియా వాజ్ యాంప్లిఫైడ్ బై జేడబ్ల్యూ వాన్ గోత్, జేఎల్ టీక్ అండ్ అదర్స్ ఇన్ జర్మనీ. అంటే ఈయనతో మొదలయ్యి వాళ్ళందరూ కూడా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లారని చెప్పి ఇలా కన్క్లూడ్ చేశారు. సిఏడిబి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అని అంటున్నారు. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి, అడెక్వేట్, ప్రికాషన్, కవార్డైజ్ అండ్ రిడిక్యులస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అడెక్వేట్, ప్రికాషన్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి. మీరు గమనిస్తే కవార్డైజ్ స్పెల్లింగ్ చూడండి రాంగ్ ఉంది. వాట్ ఈస్ ద కరెక్ట్ స్పెల్లింగ్, COWARTICE. దిస్ ఈస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. సో ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి, ఇది అనమాట. సో కవర్డేజ్ అంటే ఏంటి, ల్యాక్ ఆఫ్ కరేజ్ అనమాట. ఓకే, ఫియర్ఫుల్నెస్ అని మనం చెప్పచ్చు అనమాట, పిరికితనం అని చెప్పచ్చు. అండ్ అలాగే అడెక్వేట్ అంటే ఎనఫ్ అని, అంటే లైక్ సాటిస్ఫైడ్, తగినంత, కావాల్సినంత అడెక్వేట్ అని చెప్పి మనం అడెక్వేట్ మీనింగ్ తెలుసు కదా మనకి. ప్రికాషన్ అంటే సేఫ్టీ మెజర్స్, సేఫ్ గార్డ్ చేసుకోవడం, దీన్ని ఒక ప్రికాషన్ అనే మీనింగ్ మనకు తెలిసిందే. రిడిక్యులస్ అంటే ఇట్స్ లైక్ హ్యూమిలియేటింగ్ అని చెప్పచ్చు. ఓకే, రైట్, ఇట్స్ అన్ అబ్సర్డ్ మూమెంట్, ఇట్స్ ఒక హ్యూమరస్ థింగ్ అని మనం రిడిక్యులస్ గా చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ అని చెప్పి క్లియర్ అని ఇచ్చారు. ఓకే, సో క్లియర్ అంటే క్లియర్ కి యాంటనిమ్ కనిపెట్టాలి, అంటే వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద ఆపోజిట్.
సో క్లియర్ కి ఆపోజిట్ అనేది మనకి కనిపెట్టాలన్నమాట. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? క్లీన్, ఒపేక్, మెస్, అన్టైడీ. సో క్లియర్ అంటే ఏంటిది మన అందరికీ తెలుసు, క్లీన్ గా, ట్రాన్స్పరెంట్ గా, కంటికి కనిపిస్తుంది. ఇట్ ఈస్ ఈజీ టు హియర్, ఇట్ ఈస్ ఈజీ టు సీ, ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్. ఇట్స్ వెరీ క్లియర్ ఫర్ అస్. నేను చెప్పింది మీకు క్లియర్ గా ఉందా అంటే అర్థం ఏంటి, మీకు అర్థమైందా అని. సో దీనికి ఆపోజిట్ ఇక్కడ ఏంటి? క్లీన్, ఒపేక్, మెస్, అన్టైడీ ఇచ్చారు కదా. సో దీనికి మనం చూసుకున్నట్టయితే చూడండి, ఒపేక్ అన్నమాట. ఒపేక్ అనేది కరెక్ట్ ఆప్షన్. 1 సెకండ్. ఒపేక్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఒపేక్ అంటే ఇట్ ఈస్ నాట్ క్లియర్. క్లీన్ అంటే మనందరికీ తెలుసు, క్లీన్ కూడా క్లియర్ కి సినానిమ్ అవుతుంది. సో ఇది కాదు. ఓకే, ఒపేక్ అంటే ఏంటి అంటే విచ్ ఇస్ నాట్ క్లియర్, విచ్ ఇస్ అన్సర్టైన్, విచ్ ఇస్ నాట్ ట్రాన్స్పరెంట్. దీన్ని మనం ఒపేక్ అని పిలుస్తాం అనమాట. ఓకే, సో అండ్ అలాగే మెస్ అని ఇచ్చారు కదా. మెస్ అనేది ఇట్స్ లైక్ డర్టీ, అన్టైడీనెస్. ఇవి మెస్ కానీ అన్టైడీ కానీ ఇవన్నీ కొంచెం విచ్ ఇస్ వెరీ డర్టీగా ఉన్నాయి. యునో ఇట్ ఈస్ లైక్ చాలా నీట్గా లేవు, దీనికి ఉపయోగపడుతుంది. కానీ ఒపేక్ అనేది మాత్రం విచ్ ఇస్ నాట్ క్లియర్ అని మనం వాడతాం అనమాట. సో వాట్ ఈస్ ద ఆపోజిట్ యాంటోనిమ్ ఆఫ్ క్లియర్ అంటే ఒపేక్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్ అంటున్నారు. సో వాట్ ఈస్ ద గివెన్ సెంటెన్స్? మైరా ఇన్స్టాల్డ్ ద న్యూ సాఫ్ట్వేర్ ఆన్ హెర్ కంప్యూటర్. ఓకే, సో మైరా ఇన్స్టాల్ ద న్యూ సాఫ్ట్వేర్ ఆన్ హెర్ కంప్యూటర్ అంటున్నారు. ఇది సింపుల్ పాస్ట్ లో మనకి ఇచ్చారు. సో మనకి ఇక్కడ మనము ప్యాసివ్ వాయిస్ లో చెప్పాలన్నమాట. అంటే యాక్టివ్ వాయిస్ లో ఉన్న సెంటెన్స్ ని ప్యాసివ్ వాయిస్ లో చెప్పాలి. సో ప్యాసివ్ వాయిస్ లో మనం ఏం చెప్పాము? సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ అనేది ఇంటర్చేంజ్ అవుతుంది. తర్వాత మనము ఏం చూసుకోవాలి? స్ట్రక్చర్ చూసుకోవాలి. సబ్జెక్ట్ వస్తుంది, దీని తర్వాత మనకి వజ్ కానీ వర్ కానీ వస్తుంది. సింపుల్ పాస్ట్ లో ఉంది కదా. దీని తర్వాత మనకి వెర్బ్ యొక్క V3 ఫామ్ పెట్టచ్చు. బై ప్యాసివ్ వాయిస్ వచ్చిందంటే బై పెడతాము, దాని తర్వాత మనం ఆబ్జెక్ట్ అనేది పెడతాం అనమాట. ఈ విధంగా చూసుకున్నట్టయితే వజ్ కానీ వెర్ కానీ ఉన్నటువంటి ఆప్షన్స్ సి అండ్ డి. సో ఇక్కడ చూడండి, ద న్యూ సాఫ్ట్వేర్ వాజ్ ఇన్స్టాల్ అంటే ఇన్స్టాల్ చేసేసింది. వెర్ అనేది వి యూజ్ ఇట్ వెన్ మల్టిపుల్ పీపుల్. సో ఇక్కడ న్యూ సాఫ్ట్వేర్ అనేది ఒక సింగులర్ గా థింగే కాబట్టి ద న్యూ సాఫ్ట్వేర్ was installed by Myra on her computer. అంటే లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ న్యూ క్లోత్స్, మైరా బాట్ న్యూ క్లోత్స్ ఇంటూ హెర్ కబోర్డ్ అని ఏదో చెప్తాం. క్లోత్స్ అంటే మల్టిపుల్ అన్నప్పుడు, ఈ మల్టిపుల్ వచ్చినప్పుడు మనం వర్ యూస్ చేస్తాం. కానీ ఇక్కడ న్యూ సాఫ్ట్వేర్ ఇట్ సెల్ఫ్ అనేది ఒక సింగిల్ థింగ్ అది. సో న్యూ సాఫ్ట్వేర్ వాజ్ ఇన్స్టాల్డ్ బై మైరా ఆన్ హెర్ కంప్యూటర్. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, so let's move on to the next question. Select the most appropriate antonym of the underlined word అంటున్నారు. సో అండర్లైన్ వర్డ్ ఏంటి ఫస్ట్ సెంటెన్స్ లో చూద్దాం. మై ఎనర్జీ వేన్డ్ టు సీ మై కాలేజ్ టీమ్ పర్ఫార్మింగ్ పూర్లీ ఇన్ ద మ్యాచ్. సో వేన్డ్ అంటే బేసిక్ గా దీని బేస్ ఫామ్ ఏంటి? వేన్ అనమాట. వేన్ అనేది వర్బ్. దీని యొక్క అర్థం ఏంటి అంటే డిక్లైన్, తగ్గిపోవడం, లేకపోతే డిక్రీజ్ అవ్వడం, సరిగ్గా లేకపోవడం. ఇట్స్ బేసికలీ డిఫీట్ అవ్వడం, లేకపోతే డిక్లైన్ అవ్వడం, తగ్గిపోవడం. సో దీన్ని మనం డిక్రీజ్ అవ్వడం వేన్ అని చెప్తాం అనమాట. సో ఇక్కడ ఏమంటున్నారు? దీనికి ఆపోజిట్ అడుగుతున్నారు అనమాట. ఆపోజిట్. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూడండి, డిక్లైన్డ్, డిమ్డ్, అబేటెడ్. సో ఈ డిక్లైన్డ్, డిమ్డ్, అబేటెడ్ ఇవన్నీ కూడా మనకి వేనికి సినోనిమ్స్ అవుతాయి. డిక్లైన్ అంటే తగ్గిపోవడం, డిమ్డ్ అంటే సరిగ్గా కనిపించకపోవడం, అంటే మసకబారిపోవడం, అబేటెడ్ అన్నా కూడా ఇట్స్ నాట్ క్లియర్ అని చెప్పేసి అర్థం అనమాట. సో ఇప్పుడు వేన్డ్ అంటే మనం ఏం చెప్పాము? డిక్లైన్ అంటే తగ్గిపోవడము, లేదంటే సో ఇక్కడ మీనింగ్ చూడండి, మై ఎనర్జీ వేన్డ్. ఓకే, మై ఎనర్జీ వేన్ టు సీ మై కాలేజ్ పర్ఫార్మింగ్ పూర్లీ ఇన్ ద మ్యాచ్. అంటే వాళ్ళ కాలేజ్ టీమ్ అనేది చాలా తక్కువగా పర్ఫామ్ చేస్తుంది, దానివల్ల తన ఎనర్జీ అనేది తగ్గిపోయింది. సో దీనికి ఆపోజిట్ ఏమవుతుంది? పెరగడం కదా. సో గ్రూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎబేటెడ్ అన్నా, డిమ్డ్ అన్నా, డిక్లైన్డ్ అన్నా అవే మీనింగ్ అనమాట. ఎబేట్ అన్నా కూడా టు బి నాట్ స్ట్రాంగ్, వెరీ వెరీ వీక్ అని. డిమ్డ్ అంటే సరిగ్గా కనిపించకపోవడం. ఓకే, సో వేనికి ఆపోజిట్ అంటే ఎదగడం, గ్రూ. అంటే గ్రూ ఒక బేస్ ఫామ్ ఏమవుతుంది మనకి? గ్రో అవుతుంది. ఓకే, గ్రో, టు ఇంక్రీజ్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్ అన్నారు. ఓకే, సో వాట్ ఈస్ ద గివెన్ సెంటెన్స్? శివ్ ఇన్ యాక్టివ్ వాయిస్ అన్నారు.
యాక్టివ్ వాయిస్ లో మనం పెట్టాలి, అంటే ఇది ప్యాసివ్ వాయిస్ లో ఉంది. శివం విల్ బి ఇన్వైటెడ్ బై అస్. బై అంటేనే మీకు అక్కడ ప్యాసివ్ వాయిస్ కదా మనకి తెలుస్తుంది. సో ఇక్కడ ఏమంటున్నారు, శివం విల్ బి ఇన్వైటెడ్ బై అస్ అంటే సింపుల్ ఫ్యూచర్ లో ఉన్నదాన్ని మనము ఇప్పుడు యాక్టివ్ వాయిస్ లో సింపుల్ ఫ్యూచర్ లో రాయాలన్నమాట. సో యాజ్ ఐ టోల్డ్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ విల్ బి, ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ విల్ బి ఇంటర్చేంజ్ అవుతుంది. ఓకే, ఇంటర్చేంజ్ అవుతుంది. దాని తర్వాత స్ట్రక్చర్ ఎలా వస్తుంది, సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ బై అస్ కాస్త ఇక్కడ మనకి ఇక్కడ సబ్జెక్ట్ లోకి వస్తుంది అనమాట. సబ్జెక్ట్ వచ్చిన తర్వాత విల్ అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది, షెల్ అవుతుంది. దాని తర్వాత V1 వస్తుంది, దాని తర్వాత మనకి ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే యాక్టివ్ వాయిస్ లో వి షల్ ఇన్వైట్ శివం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, select the option that can be used as a one word substitute for the given group of words అంటున్నారు. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ చూసుకున్నట్టయితే causing or wanting to cause harm or evil to someone అని అంటున్నారు. అంటే ఎవరికన్నా చెడు జరగాలి అనే కోరుకున్న దాన్ని మనము వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ లో మనం ఏం చెప్తాము అంటే బేసికల్లీ ఇట్ ఈస్ మెలెవాలెంట్ అనమాట. మాలెవాలెంట్. సో మాలెవాలెంట్ అంటే అర్థం ఏమిటి అంటే ఇఫ్ యూఆర్ వాంటింగ్ టు కాజ్ హార్మ్ టు ఈవిల్, లేదంటే ఏదైనా చెడు జరగాలని అవతల వాళ్ళకి దాన్ని కోరుకోవడాన్ని మనము మెలవాలెంట్ అని పిలుస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, కేయోటిక్ ఇచ్చారు, ర్యాంకర్ ఇచ్చారు, ఇన్సిపిడ్ అని ఇచ్చారు. సో కేయోటిక్ అంటే ఏంటి మనందరికీ తెలుసు, ఇట్స్ లైక్ మెస్సీ, వెరీ మెస్సీ, ఒక డిస్టర్బ్డ్ గా, ఒక డిజార్డర్డ్ గా, ఒక ప్రాపర్ ఆర్గనైజ్డ్ గా లేకుండా దాన్ని కేయోటిక్ అంటాము. అలాగే ర్యాంకర్ అని ఇచ్చారు. ర్యాంకర్ అంటే ఇట్స్ బేసికలీ బిటర్నెస్ అని చెప్పొచ్చు, చాలా బాధగా ఉండడం, చాలా టైర్డ్ గా ఉండడం, దీన్ని మనం ర్యాంకర్డ్ అని చెప్పొచ్చు. ఒక హేట్రెడ్, ఒక కోపం, నచ్చకపోవడం, చిరాకుగా ఉండడం. సో ఇన్సిపిడ్ అని కూడా మనకి ఇచ్చారు. సో ఇన్సిపిడ్ అంటే దే ఆర్ నాట్ హ్యావింగ్, దే ఆర్ దట్ ఇట్స్ నాట్ హ్యావింగ్ అ స్ట్రాంగ్ టేస్ట్ ఆర్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ ద అగైన్ పారాజంబుల్స్. సో లెట్స్ రీడ్ ఇట్. అగైన్ పారాజంబుల్ ఉంది, క్వశ్చన్ నేను మళ్ళీ చదవట్లేదు. అగైన్ ద సేమ్, ఆ పారాజంబుల్స్ అన్నిటికీ ఇదే ఉంటుంది క్వశ్చన్. సెంటెన్సెస్ అండ్ గివెన్ ఇన్ జంబుల్డ్ ఆర్డర్, అరేంజ్ దమ్ ఇన్ కరెక్ట్ ఆర్డర్ అని చెప్పి ఇస్తారు. ఓకే, సో లెట్స్ రీడ్ ఇట్. అనదర్ బాయ్ tried his luck and won a comb, a fountain pen, wristwatch and a table lamp, one after the other in many chances that he played. An old man won a beautiful clock. The old man did not want the clock, so the shopkeeper took it back and paid 15 rupees to the old man. Okay, there is something about a competition ledo deni gurincho maatladutunnaru, but first sentence అనదర్ బాయ్ ట్రైడ్ హిజ్ లక్ అన్నారు అంటే ద ప్రిసీడింగ్ స్టేట్మెంట్ ఏదో ఉంది, ఇట్ ఈస్ లైక్ అ జాయినింగ్ స్టేట్మెంట్ ఇది. ఓకే, సో చూడండి నెక్స్ట్ ఆప్షన్ సి, భయ్యా ఎంకరేజ్డ్ హిమ్ బట్ రషీద్ was not lucky when he tried his luck. He won only cheap items like pencils and an ink bottle and soon lost all his money. Okay, he sold all the items to the shopkeeper and went away happily. Rashid also wanted to play and try his luck. Okay, బట్ చూడండి, సో ఇక్కడ బేసిక్గా ఒక ఎవరెవరు ఏమేమి గెలుచుకున్నారు ఒక షాప్కీపర్ దగ్గర అని there are multiple people involved in this passage అనమాట. ఫస్ట్ ఇంట్రొడక్టరీ సెంటెన్స్ అనేది ఎక్కడుంది అంటే మీరు గమనిస్తే ఆప్షన్ బిలో చూసుకోండి. అన్ ఓల్డ్ మ్యాన్ వన్, ఫస్ట్ ఇక్కడ మొదలైంది. ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా ఏదో జాయినింగ్ స్టేట్మెంట్స్, ఈ మూడు కూడా అలా ఉన్నాయి. కానీ సెకండ్ స్టేట్మెంట్ చూడండి, అన్ ఓల్డ్ మ్యాన్ వన్ అ బ్యూటిఫుల్ క్లాక్. The old man did not want the clock, so the shopkeeper took it back and paid 15 rupees to the old man. Okay, దీని తర్వాత మీరు గమనిస్తే ఇంట్రొడక్టరీ సెంటెన్స్ తర్వాత నెక్స్ట్ చూడండి, అంటే ఇతను గెలుచుకున్నాడు ఈ బ్యూటిఫుల్ క్లాక్, మేబీ ఎగ్జిబిషనో ఎక్కడో. సో ఈ బ్యూటిఫుల్ క్లాక్ అనేది ఈ మ్యాన్ కి నచ్చలేదు, ఈ షాప్ కీపర్ టుక్ ఇట్ బ్యాక్ అండ్ పేడ్ 15 రూపీస్ టు ద ఓల్డ్ మ్యాన్. ఓకే, దీని తర్వాత చూడండి అనదర్ బాయ్ అని చెప్పి ఇక్కడ మొదలు పెట్టారు అనమాట. అనదర్ బాయ్ అని చెప్పేసి ఇట్ ఈస్ ద సేమ్ యాక్షన్ విచ్ ఇస్ గాట్ అగైన్ రిపీటెడ్ బై సమ్ అదర్ పర్సన్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూడండి, అనదర్ బాయ్ ట్రైడ్ హిజ్ లక్ అండ్ వన్ అ కోంబ్.
a fountain pen, wristwatch, and a table lamp, one after the other, in many chances that he played. So there is a game which is getting played. సో ఇక్కడ ఏమైంది, వరల్డ్ మ్యాన్కి అయితే బ్యూటిఫుల్ క్లాక్ నచ్చలేదు, వెనక్కి ఇచ్చేసాడు. తర్వాత ఇంకో అబ్బాయి ట్రైడ్ హిస్ లక్ అండ్ తనకు అందులో ఒక కోంబు, ఫౌంటైన్ పెన్ ఇవన్నీ వచ్చాయి. అండ్ ఇన్ మెనీ ఛాన్సెస్ దట్ హీ ప్లేడ్, ఇన్ మెనీ వన్ ఆఫ్టర్ ద అదర్, ఇన్ మెనీ ఛాన్సెస్ దట్ హీ ప్లేడ్ అని చెప్పి ఇది ఒక రిపిటేషన్ ఆఫ్ ద యాక్షన్ బట్ బై ద డిఫరెంట్ పర్సన్. సో దీన్ని మనం ఫస్ట్ స్టేట్మెంట్గా, దీన్ని మనం సెకండ్ స్టేట్మెంట్గా చూడొచ్చు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే హీ సోల్డ్ ఆల్ ద ఐటమ్స్, ఈ బాయ్ ఎవరైతే ఉన్నారో హీ సోల్డ్ ఆల్ ద ఐటమ్స్ టు ద షాప్ కీపర్ అండ్ వెంట్ అవే హ్యాపీలీ. ఎందుకంటే వాడికి వచ్చే డబ్బులు వాడు గెలుచుకున్నాడు, అవన్నీ షాప్ కీపర్కి అమ్మేశాడు, డబ్బులు తీసుకున్నాడు, ఈజ్ హ్యాపీ. రషీద్ ఆల్సో వాంటెడ్ టు ప్లే అండ్ ట్రై హిస్ లక్. దీన్ని చూసి రషీద్ కూడా ట్రై చేయాలనుకున్నారు. సో ఈ యొక్క యాక్షన్ పర్ఫామ్ చేసిన అబ్బాయి యొక్క నెక్స్ట్ థింగ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది థర్డ్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రషీద్కి ట్రై చేయాలని ఉంది కదా, చూడండి. భయ్యా ఎంకరేజ్డ్ హిమ్. భయ్యా ఎవరిని ఎంకరేజ్ చేశాడు, రషీద్కి ట్రై చేయాలని ఉంది. భయ్యా ఎంకరేజ్డ్ హిమ్ బట్ రషీద్ వాజ్ నాట్ లక్కీ వెన్ హీ ట్రైడ్ హిస్ లక్. రషీద్కి లక్ కలిసి రాలేదు. హీ వన్ ఓన్లీ చీప్ ఐటమ్స్ లైక్ పెన్సిల్స్ అండ్ ఇంక్ బాటిల్ అండ్ సూన్ లాస్ట్ ఆల్ హిస్ మనీ. ఓకే, సో ఇది ఇలా మనం రషీద్కి ఇలా బ్యాడ్ లక్ వచ్చి ఇట్లా కన్క్లూడ్ అయింది మన సెంటెన్స్. సో ఇప్పుడు చూసుకోండి, ఫస్ట్ సెంటెన్స్ బి, సెకండ్ సెంటెన్స్ ఏ ఎక్కడుంది, బిఏడిసి అనేది ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎప్పుడూ కూడా చదవాలి వన్ రీడింగ్ అని ఎందుకు చెప్తామంటే దాని యొక్క జాయినింగ్ స్టేట్మెంట్స్ మనకు కనిపించాలి. సో మీరు ఇక్కడ గమనిస్తే ఈ యొక్క హీ సోల్డ్ ఆల్ ద ఐటమ్స్ అన్నప్పుడు ఆల్ ద ఐటమ్స్, ఎక్కువ ఐటమ్స్ ఎవరి దగ్గర ఉన్నాయి, ఈ సెంటెన్స్ లో ఉన్నవాడే ఎక్కువ ఐటమ్స్ గెలుచుకున్నాడు. ఎందుకంటే ఓల్డ్ మ్యాన్ బ్యూటిఫుల్ క్లాక్ ఒక్కటే గెలుచుకున్నాడు, తర్వాత రషీద్ ఏం గెలుచుకోలేదు, ఈ ఒక్క బాయ్ ఇన్ని ఐటమ్స్ గెలుచుకున్నాడు. సో ఈ విధంగా మనం వి జస్ట్ నీడ్ టు టాకిల్ ద పారాజంబుల్స్. నెక్స్ట్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ అని ఇచ్చారు, జెన్యూయిన్ అని ఇచ్చారు. సినోనిమ్ అంటే ఏంటి, మీనింగ్ ఇంచుమించుగా సేమ్ మీనింగ్ ఉన్నదానికి సేమ్ అర్థం రావాలి. ఓకే, జెన్యూయిన్ అంటే మనందరికీ తెలుసు రియల్ గా ఉండడం, ట్రూగా ఉండడం, ఆనెస్ట్ గా ఉండడం, ఫేక్ చేయకుండా ఉండడం జెన్యూయిన్ అనేసి. సో దీనికి ఇంచుమించుగా ఉండేటువంటి వర్డ్ ఏంటి మనకి, డిసెప్టివ్, ఫ్యాబ్రికేటెడ్, ఎరోనస్, అథెంటిక్ ఇట్లా ఇచ్చారు కదండి. సో అథెంటిక్ అంటే మనందరికీ తెలిసిందే కదా, అథెంటిక్ అంటే బీయింగ్ సో ట్రూ, ఇట్స్ లీగల్, ఇట్స్ ట్రూ థింగ్, ఇది ప్రూవ్ అయింది, ఇది కరెక్ట్ అని చెప్పేసి మనం అథెంటిక్ అంటాం. సో జెన్యూన్ కి సినోనిమ్ అథెంటిక్ అవుతుంది అనమాట. ఓకే, సో డిసెప్టివ్ అంటే బేసిక్ గా డిసెప్టివ్, ఫ్యాబ్రికేటెడ్, ఎరోనస్ ఇవన్నీ ఇంచుమించుగా వేరే, అంటే జెన్యూన్ కి ఆపోజిట్ వర్డ్స్ అనమాట. డిసెప్టివ్ అంటే ఏంటి, ఫాల్స్ గా, ఫ్రాడ్ చేయడం అనమాట, అంటే డిస్హానెస్ట్ గా ఉండడం మనం డిసెప్టివ్ అంటాం. సో ఇది రాంగ్ ఆన్సర్. అలాగే ఫ్యాబ్రికేటెడ్ అన్నా కూడా ఫోర్జరీ చేస్తూ ఉంటారు కదా చాలా మంది, దే ఆర్ ఫాల్సిఫైయింగ్ ద థింగ్స్ అనమాట. సో ఫ్యాబ్రికేటెడ్ అంటే అది, ఇది కూడా మనకి కరెక్ట్ కాదు, అంటే ఆపోజిట్ అవుతుంది కానీ సినోనిమ్ అవ్వదు. నెక్స్ట్ ఎరోనియస్ కూడా మనకి ఇట్ ఈస్ లైక్ విచ్ ఇస్ నాట్ వెరీ ట్రూ, విచ్ ఇస్ నాట్ వెరీ యాక్యురేట్, సో ఇట్స్ లైక్ ఇన్యాక్యురేట్ అని మనం చెప్పొచ్చు, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి, ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బిన్ స్ప్లిట్ ఇంటూ 4 segments, ఐడెంటిఫై ద సెగ్మెంట్ దట్ కంటైన్స్ అ గ్రామాటికల్ ఎర్రర్ అని అంటున్నారు. I'm sure that the postman I would be coming shortly to deliver the letter. I'm sure that the postman I would be coming shortly to deliver the letter అని ఇచ్చారనమాట. ఓకే, సో ఇక్కడ మీరు గమనించండి, ఐఎమ్ షూర్ అనేది చూసుకున్నట్టయితే ఐఎమ్ షూర్ దట్ ద postman I would be coming shortly to deliver the letter అని ఇక్కడ ఒక సెంటెన్స్ అయితే ఇచ్చారు. సో అలాగే ఇక్కడ వుడ్ బి అని ఇచ్చారు కదండి, ఇది మీరు గమనించుకుంటే కనుక ఇక్కడ ఏమంటున్నారు, నేను ఖచ్చితంగా చెప్పగలను ఐఎమ్ షూర్ దట్ అని చెప్పి ఈ యొక్క పర్టికులర్ థింగ్ అనేది మనకి ప్రెసెంట్ టెన్స్ లో ఉంది. తర్వాత చూసుకున్నట్టయితే ద పోస్ట్ మ్యాన్ ఐ వుడ్ బి కమింగ్ షార్ట్లీ అనేది మనకి ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. సో ఇక్కడ ఏంటి, తర్వాత యాక్షన్ అనేది ఇంకా జరగలేదు, జరుగుతుంది, ఫ్యూచర్ యాక్షన్ అనేది ఇట్ విల్ హ్యాపెన్ అట్ అ పర్టికులర్ టైమ్ బట్ ఇట్ ఈస్ స్టిల్ నాట్ హ్యాపెన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం పాస్ట్ థింగ్స్ గురించి వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద పాస్ట్ థింగ్స్, ఐ వుడ్ హ్యావ్ డన్ దట్, ఐ వుడ్ హ్యావ్ టేకెన్ దట్, ఈ వుడ్ అనేది పాస్ట్ థింగ్స్ ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు యూస్ చేస్తాం అనమాట. సంథింగ్ దట్ హ్యాస్ నాట్ హ్యాపెండ్ అనమాట, పాస్ట్ థింగ్స్. బట్
ఇక్కడ ఏమంటున్నారు, ఐఎమ్ షూర్, నేను ఖచ్చితంగా చెప్పగలను, ద పోస్ట్ మ్యాన్ ఐ విల్ బి అనేది వస్తుంది అంట. ద పోస్ట్ మ్యాన్ విల్ బి అనేది వస్తుంది. ద పోస్ట్ మ్యాన్ విల్ బి కమింగ్ షార్ట్లీ టు డెలివర్ ద లెటర్. వస్తున్నాడు, రాబోతున్నాడు, ఖచ్చితంగా జరగబోయేటువంటి ఫ్యూచర్ యాక్షన్ కాబట్టి. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేది రాంగ్ ఆన్సర్. అంటే ద పోస్ట్ మ్యాన్ విల్ బి కమింగ్ షార్ట్లీ టు డెలివర్ ద లెటర్. ఓకే, ఐఎమ్ షూర్ that the postman, actually ikkada I ledu. Okay, I am sure that the postman will be coming shortly to deliver the letter. I am sure that the postman would be coming shortly anedi wrong answer. Okay, okay, yeah. Next question, select the most appropriate idiom or phrase that can substitute the underlined segment in the given sentence. Incident occurred without a warning. Okay, వితౌట్ అ వార్నింగ్, ముందుగానే మనకి ఏమీ తెలియకుండా సడన్ గా ఒక ఇన్సిడెంట్, ప్రయర్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక ఇన్సిడెంట్ జరిగితే దాన్ని మనం ఏమంటాము? ఆన్ ద ఐస్, బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ, ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్, ప్లే డెవిల్స్ అడ్వకేట్. ఈ పాయింట్స్ అంటే ఇవన్నీ కూడా మనం ఈడియమ్స్ ఫ్రేజెస్ లో మాక్సిమం రిపీట్ అయినటువంటివి డిస్కస్ చేసాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్సిడెంట్ అకర్డ్ వితౌట్ అ వార్నింగ్ అంటే ప్రయర్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఏదైనా ఒక విషయం జరిగితే దాన్ని మనం బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటామంట. అది సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, లేదంటే సంథింగ్ సడన్ గా జరిగింది, సడన్ ఇట్ హ్యాస్ హ్యాపెన్ సడన్లీ, విచ్ ఇస్ వెరీ అన్యూజువల్. ఓకే, సో ఇన్సిడెంట్ అకర్డ్ వితౌట్ అ వార్నింగ్ విచ్ ఇస్ కాల్డ్ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అనే ఒక ఇడియం అనేది మనం యూస్ చేస్తాం. ఓకే, ఆన్ ద ఐస్ అంటే లైక్ రెడీనెస్, అంటే మనం చాలా అలర్ట్ గా ఉండడానికి అని మనం చెప్పొచ్చు. ఇగ్నోరెన్స్ ఈజ్ ద బ్లిస్ అంటే కొన్నిసార్లు మనకి తెలియకపోవడం కూడా అది మన మంచికే అన్నట్టుగా మనం చెప్పొచ్చు. అలాగే ప్లే డెవిల్స్ అడ్వకేట్ అంటే మనము ఆర్గ్యూ అగెన్స్ట్ ఐడియా, అంటే మీ మనసులో అది లేకపోయినప్పటికీ కూడా మీరు అటువైపు మాట్లాడాల్సి వస్తుంది అనేటువంటి సందర్భంలో ప్లే డెవిల్స్ అడ్వకేట్, ఆపోజిట్ సైడ్, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ డిబేట్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, sentences of a paragraph are given below in jumbled order. Again we have got the para jumble. Let's read it. The most essential thing I learned from Ready Now was the need of having a backup plan in case of an emergency, she stated. Okay, the instruction according to Nicola was inspiring and confirmed her capacity to live effectively with a disability. Okay, I made sure I had a generator, wheelchair, batteries, and at least a week's worth of food, water, and prescription medication. When I heard about the impending snowstorm, I emailed all of my caregivers. This is I emailed all of my caregivers to see who lived nearby and would be accessible. Okay, so here first what we need to do, initiation statement. Okay, the most essential thing I learned అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ సెంటెన్స్ లో ఒక ఇంట్రొడక్షన్ అనేది ఉంది. నేను నేర్చుకున్నాను ఏమంటి, ద మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ రెడీ నౌ వాజ్ ద నీడ్ ఆఫ్ హ్యావింగ్ ఏ బ్యాకప్ ప్లాన్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీలో ఇవన్నీ నాకు ఉండాలి అని చెప్పి నేను నేర్చుకున్నాను అని చెప్తుంది అనమాట. ఎప్పుడు ఇది ఫస్ట్ కింద తీసుకుందాం. నెక్స్ట్ చూడండి, ద ఇన్స్ట్రక్షన్ అకార్డింగ్ టు ద నికోలా was inspiring and confirmed her capacity to live effectively with a disability. Okay, I made sure I had a generator, wheelchair, batteries, at least a week. Okay, when I heard about the impending snowstorm, emailed all of my caregivers to see who lived nearby and would be accessible. So ikkada first tinu cheppindi tanu నేర్చుకుంది అని చెప్పేసి, అలాగే when I heard the ఈ యొక్క ఎడిషనల్ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ స్టేట్మెంట్ కి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కనుక మనం చూసుకున్నట్టయితే, వెన్ ఐ హర్డ్ అబౌట్ ద ఇంపెండింగ్ స్నో స్ట్రామ్. ఎందుకు బ్యాకప్ ప్లాన్ ఉందంటే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఉంది. ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏంటి? వెన్ ఐ హర్డ్ అబౌట్ ద ఇంపెండింగ్ స్నో స్ట్రామ్ ఐ ఈమెయిల్డ్ ఆల్ ఆఫ్ మై కేర్ గివర్స్ టు సీ హూ లివ్డ్ నియర్ బై అండ్ వుడ్ బి యాక్సెసిబుల్. సో తిను ఈ ఫస్ట్ యాక్షన్ అయితే ఇది చేసింది. ఓకే, తర్వాత తను ఏం చేసింది, ఐ మేడ్ షూర్, తను ఎక్స్ప్రెస్ చేస్తుంది, అవతల పర్సన్కి ఎక్స్ప్రెస్ చేస్తుంది ఇదంతా. ఓకే, ఏమని, ద మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ రెడీ నౌ
వాజ్ ద నీడ్ ఆఫ్ హ్యావింగ్ ఏ బ్యాకప్ ప్లాన్ ఇన్ కేస్ ఆఫ్ అన్ ఎమర్జెన్సీ షీ స్టేటెడ్ అని చెప్తుంది. అలాగే ఎప్పుడు వెన్ ఐ హర్డ్ అబౌట్ ద ఇంపెండింగ్ స్నో స్ట్రామ్ ఐ ఈమెయిల్డ్ ఆల్ ఆఫ్ మై కేర్ గివర్స్ టు సీ హూ లివ్డ్ నియర్ బై అండ్ వుడ్ బి యాక్సెసిబుల్ అని చెప్తుంది. తర్వాత తను ఏం చేసింది, ఐ మేడ్ ష్యూర్ ఐ హ్యాడ్ ఎ జనరేటర్, వీల్ చైర్, బ్యాటరీస్ అండ్ అట్లీస్ట్ ఎ వీక్స్ వర్త్ ఆఫ్ ఫుడ్, వాటర్ అండ్ ప్రిస్క్రిప్షన్ మెడికేషన్ ఇవన్నీ ఉన్నాయో లేదో నేను చూసుకుని జాగ్రత్త పడ్డాను అని చెప్తుంది. థర్డ్ వన్, ఫైనలీ ద ఇన్స్ట్రక్షన్ అకార్డింగ్ టు నికోలా వాజ్ ఇన్స్పైరింగ్ అండ్ కన్ఫర్మ్డ్ హెర్ కెపాసిటీ టు లివ్ ఎఫెక్టివ్లీ విత్ ఎ డిజబిలిటీ. సో ఈ విధంగా మనకి నికోలా దగ్గర నుంచి ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్ ద్వారా తనకు అర్థమైంది, వాజ్ ఇన్స్పైరింగ్ అండ్ కన్ఫర్మ్డ్ హెర్ కెపాసిటీ టు లివ్ ఎఫెక్టివ్లీ విత్ డిజబిలిటీ ఉన్నప్పటికీ కూడా తను ఇవి స్ట్రాంగ్ గా ఉంది అని చెప్పి అర్థమైంది అని చెప్పి చెప్తుంది అనమాట. ఓకే, సో ఆప్షన్ బి అనేది మనకి ఫోర్త్ లాస్ట్ సెంటెన్స్ వస్తుంది. సో ఫస్ట్ సెంటెన్స్ ఏ ఉన్నటువంటి ఆప్షన్ చూడండి, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి ఈ రెండు అయితే కాదు. సెకండ్ సెంటెన్స్ మనకి డి ఉంది. సో ఏడి, థర్డ్ సెంటెన్స్ సి, ఫోర్త్ సెంటెన్స్ బి. ఏడిసిబి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, సెంటెన్సెస్ విత్ స్పెల్లింగ్ ఎర్రర్స్ ఆర్ గివెన్, సెలెక్ట్ ద సెంటెన్స్ విత్ నో ఎర్రర్ అనేసి అంటున్నారు. ఓకే, సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్లాంటి పెద్ద సెంటెన్సెస్ వచ్చినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి, యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ద స్పెల్లింగ్స్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైకాలజిస్ట్ అని ఉంది, అలాగే ఇన్వెస్టిగేషన్, మేజర్, ఇంటర్వ్యూడ్, విట్నెసెస్, వీటి స్పెల్లింగ్స్ ఎక్కడైతే రాంగ్ ఉంటాయో మనందరికీ అది తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సైకాలజిస్ట్ స్పెల్లింగ్ ఏంటో తెలుసు కదా, ఏంటి చెప్పండి, PSYCHOLOGIST, ఇది సైకాలజిస్ట్. సైకాలజిస్ట్ అంటే ఏంటి, సమ్వన్ హూ రీడ్స్ ఆర్ హూ వర్క్స్, హూ స్టడీస్ అబౌట్ ద మనిషి యొక్క మైండ్ సెట్ గురించి, ఎమోషన్స్ గురించి, బిహేవియర్ గురించి చదివే వాళ్ళని సైకాలజిస్ట్ అని చెప్తాం అనమాట. అలాగే ఇన్వెస్టిగేషన్ స్పెల్లింగ్ మన అందరికీ తెలుసు కదా, INVESTIGATION, దిస్ ఇస్ ద స్పెల్లింగ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆర్ ఇట్ ఈస్ అన్ ఎఫర్ట్ టు ఫైండ్ అవుట్ ద థింగ్స్ అనమాట. ఇది ఎక్కడైనా సిచ్యువేషన్స్ అనేవి కాంప్లెక్స్ గా ఉన్నప్పుడు వాటిని డీకోడ్ చేసి ఇవన్నీ విచారించడం చేయడాన్ని తన ఇన్వెస్టిగేషన్ అంటాము. అలాగే విట్నెసెస్ స్పెల్లింగ్ మన అందరికీ తెలుసు, విట్నెసెస్. ఓకే, NESSES అన్నమాట. సో ఇప్పుడు మనం చూసుకోండి, ఇంపార్టెంట్ స్పెల్లింగ్స్ మనం ఆల్రెడీ కనిపెట్టేసాం కాబట్టి, సో వీ నీడ్ ఇంటర్వ్యూ స్పెల్లింగ్ మన అందరికీ తెలుసు కదా, INTERVIEW. యా, ఇప్పుడు చూడండి, ఫస్ట్ సెంటెన్స్ లో సైకాలజీ స్పెల్లింగ్ రాంగ్ ఉంది, ఇన్వెస్టిగేషన్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది, సో వీ కెన్ ఇగ్నోర్ దిస్. సెకండ్ సెంటెన్స్ లో సైకాలజిస్ట్ స్పెల్లింగ్ కరెక్ట్ గానే ఉంది, కానీ అగైన్ ఇన్వెస్టిగేషన్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది, దిస్ ఈజ్ రాంగ్. ఇక్కడ ఏమన్నారు, సెంటెన్స్ విత్ నో ఎర్రర్ కనిపెట్టమన్నారు, థర్డ్ సెంటెన్స్ లో రాంగ్ ఉంది. ఫోర్త్ సెంటెన్స్ చూడండి, సైకాలజీ స్పెల్లింగ్ కరెక్ట్ గానే ఉంది, ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ గా ఉంది, ఇంటర్వ్యూడ్ కరెక్ట్ గా ఉంది, విట్నెసెస్ కరెక్ట్ గా ఉంది. సో ఆప్షన్ విత్ నో ఎర్రర్ ఇస్ ఆప్షన్ డి. నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ అంటున్నారు. షీ ఈజ్ ఏ వెటరన్ జర్నలిస్ట్ నోన్ ఫర్ హర్ పవర్ఫుల్ రైటింగ్ స్టైల్ అని అంటున్నారు. సో వెటరన్ అంటే మనకి తెలుసు కదా, పర్సన్ హూ హ్యాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇన్ అ పర్టికులర్ ఫీల్డ్, దే ఆర్ వెరీ ఎక్స్పర్ట్, వాళ్ళని మనం వెటరన్స్ అని పిలుస్తాం అనమాట. దీనికి ఆపోజిట్ అడుగుతున్నారు మనల్ని, ఆపోజిట్ అంటే పర్సన్ హూ డజంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అనమాట, వాళ్ళని మనం ఏమని పిలుస్తాము అంటే నోవైస్. ఓకే, నోవైస్ అని ఎందుకు పిలుస్తామంటే, నోవైస్ అంటే అర్థం ఏమిటి అంటే బిగినర్ అనమాట, హూ డజంట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో వెటరన్ కి ఆపోజిట్, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఆపోజిట్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి, కాబట్టి నోవైస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రినౌండ్, క్రివైజ్డ్, కండిషన్డ్, ఇవన్నీ కూడా విచ్ ఆర్ నాట్ కరెక్ట్ ఆప్షన్స్. ఓకే, క్రివైజ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఏదైనా గోడకి ఒక నారోగా ఒక ఏదైనా క్రాక్స్ వచ్చినా దాన్ని మనం ఆ విధంగా పిలుస్తాము. కండిషన్ అంటే మన అందరికి తెలుసు, విచ్ హ్యాస్ సమ్ సెట్ ఆఫ్ రూల్స్. ఓకే, అలాగే రినౌండ్ అంటే విచ్ ఇస్ రినౌండ్ అంటే విచ్ ఇస్ వెరీ ఫేమస్, విచ్ ఇస్ వెరీ ఎమినెంట్ గా చెప్పచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా కాదు, నోవైజ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద యాంటనిమ్ ఆఫ్ ద వర్డ్ ఫిటిష్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ అని అంటున్నారు. సో ఫిటిష్ అనే వర్డ్ కి ఇక్కడ ఉన్న సెంటెన్స్ లో యాంటనిమ్ అడుగుతున్నారు. మీరు ఏమనుకుంటారు, చాలా మంది ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఈ సెంటెన్స్ లో ఫిటిష్ అనేది ఎక్కడ ఉందని అనుకుంటారు, బట్ నో, ఫిటిష్ అనే వర్డ్ కి ఈ సెంటెన్స్ లో యాంటనిమ్ అనేది ఉంది, అది ఎక్కడుందో కనిపెట్టాలి.
Shilpi has a fixed indifference and obsession towards problems in life. సో ఇక్కడ ఈ సెంటెన్స్ లోని పదాలే మనకి ఇచ్చారు. ఇండిఫరెన్స్ అని, ఫిక్స్డ్ అని, అబ్సెషన్ అని, ప్రాబ్లమ్స్ అని రకరకాల వర్డ్స్ ఇక్కడ ఆప్షన్స్ లో ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెటిష్ కి మీనింగ్ ఏంటో మనకు తెలియాలి. ఫెటిష్ అంటే ఏంటి అంటే అబ్సెషన్ అన్నమాట, చాలా కోరిక. ఓకే, దట్ కైండ్ ఆఫ్ డిజైర్ అని మనం చెప్పచ్చు అనమాట, ఒక ఫ్యాసినేషన్ అని చెప్పచ్చు. సో ఇక్కడ చూడండి, శిల్పి హ్యాస్ అ ఫిక్స్డ్ ఇండిఫరెన్స్ అండ్ అబ్సెషన్ టువర్డ్స్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్ అని అన్నారనమాట. సో ఫిటిష్ అనే మీనింగ్ అయితే మనకు తెలుసు. ఈ ఫిటిష్ అనే మీనింగ్ ఇక్కడ మనం యాంటోనిమ్ అంటే ఆపోజిట్ కనిపెట్టాలన్నమాట. సో దీనికి అంటే ఫిటిష్ అంటేనే ఒక స్ట్రాంగ్ డిజైర్ అన్నాం అనమాట. దీనికి ఆపోజిట్ ఏమవుతుంది? విచ్ హ్యాస్ నో స్ట్రాంగ్ డిజైర్, విచ్ డజంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్. దానికి మీనింగ్ ఏమిటి అంటే ఇండిఫరెన్స్. సో ఇండిఫరెన్స్ అంటే ఏంటి? దే డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఆర్ దే ఆర్ వెరీ మచ్ డిస్ఇంట్రెస్టెడ్, ఈ విధంగా మనం చెప్పచ్చు అనమాట. ఓకే, సో ఫిక్స్డ్ కాదు, ప్రాబ్లమ్స్ కాదు, అబ్సెషన్ కూడా కాదు. ఓకే, సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, సెంటెన్సెస్ అగైన్ పారాజంబుల్స్ ఎక్కువ వచ్చాయి ఈ పేపర్ లో మనకి. 24th July షిఫ్ట్ 1 లో పారాజంబుల్స్ ఎక్కువ వచ్చాయి. సో anime is a style of animation popular in Japanese films. Modern anime began in 1956 and found lasting success in 1961 with the establishment of Mushi production. Okay, so దీని యొక్క ఆప్షన్స్ చూద్దాము ఏవేవి ఎక్కడి నుంచో. ఐ థింక్ డెఫినెట్లీ ఫస్ట్ వన్ విల్ బి ద ఇనిషియేషన్, బికాజ్ యానిమీ అనేది ఒక స్టైల్ ఆఫ్ యానిమేషన్ అని చెప్పి దీనికి కూడా ఇంట్రొడక్షన్ అనేది స్టార్ట్ చేశారు. నెక్స్ట్ మోడర్న్ యానిమీ అంటున్నారు, కానీ దీనికన్నా తర్వాత ఇంకేదైనా ప్రీవియస్ గా యానిమీ ఎలా మొదలైందనే ఇన్ఫర్మేషన్ చెప్పలేదు కాబట్టి చూద్దాం. అట్ ద టర్న్ of 21st century, anime began to attain wide international popularity with the Pokemon television series. Okay, much of the genre is aimed at children, but anime films are sometimes marketed by adult themes and subject matter. Okay, సో ఇక్కడ 21st century గురించి చెప్పారు, అలాగే మోడర్న్ యానిమీ గురించి చెప్పారు. ముందు ఇనిషియేషన్ స్టేట్మెంట్ అయితే మనకి యానిమీ ఇస్ అ స్టైల్ ఆఫ్ యానిమేషన్ పాపులర్ ఇన్ జాపనీస్ ఫిలిమ్స్. ఖచ్చితంగా ఫస్ట్ వన్ అనేది ఫస్ట్ సెంటెన్స్ అవుతుంది అనమాట. ఓకే, దీని తర్వాత చూడండి, మచ్ ఆఫ్ ద జనరీ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ చిల్డ్రన్ బట్ యానిమీ ఫిలిమ్స్ ఆర్ సమ్ టైమ్స్ మార్క్. అంటే ఇది ఎవరి వరకు పరిమితం అంటే చిల్డ్రన్స్కే కాదు పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది మనకి సెకండ్ ఆప్షన్ గా అవుతుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూస్తే 21st century అని చెప్తున్నారు కాబట్టి దానికన్నా ముందు మీరు గమనిస్తే మోడర్న్ యానిమీ బిగాన్ ఇన్ 1956. ఇది 19th century గురించి మాట్లాడుతున్నప్పుడు 1956 అండ్ ఫౌండ్ లాస్టింగ్ సక్సెస్ ఇన్ 1961 విత్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మూషీ ప్రొడక్షన్ అని చెప్పి ఇక్కడ ప్రీవియస్ గా ఎలా ఉండింది అని చెప్తున్నారు. బి అనేది థర్డ్ వన్, ఫైనల్లీ ఫోర్త్ వన్ ఈజ్ ఆప్షన్ సి. ఎందుకంటే అట్ ద టర్న్ ఆఫ్ 21st century వచ్చేటప్పటికి ద యానిమీ బిగాన్ టు అటైన్ వైడ్ ఇంటర్నేషనల్ పాపులారిటీ విత్ పోకీమాన్ టెలివిజన్ సిరీస్ ద్వారా ఇలాగా మనకి యానిమీకి ఇంత గ్రేట్ రెస్పాన్స్ అనేది వచ్చిందని చెప్తున్నారు. సో ADBC ఎక్కడ ఉంది మనకి? వన్ సెక్. సో ADBC ఆప్షన్ 2 లో ఉంది. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఓకే, యా, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అని చెప్పి ఒక సెంటెన్స్ ఇచ్చారు. ద సర్మన్ ఆఫ్ ద ప్రీస్ట్ వాజ్ వెరీ షార్ట్ అండ్ డాష్ అని ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి? కౌండ్, కన్వీనియన్స్, కన్సైజ్ అండ్ కన్సిస్టెడ్. సో సర్మన్ ఆఫ్ ద ప్రీస్ట్ వాజ్ వెరీ షార్ట్ అండ్ వాట్? షార్ట్ అంటేనే మనము క్రిస్ప్ అని చెప్పచ్చు, ప్రిసైజ్ అని చెప్పచ్చు. అలాగే దీనికి అప్రోప్రియేట్ ఆప్షన్ అనేది ఏమవుతుంది? కన్సైజ్ అన్నమాట. కన్సైజ్ అంటే ఏంటి అంటే ప్రిసైజ్ గా, బ్రీఫ్ గా, ఎంతవరకు అంతవరకే షార్ట్ గా అని చెప్పి చెప్పచ్చు అనమాట. ఓకే, కోన్డ్ అంటే ఇట్స్ లైక్ కోనికల్ ఇన్ షేప్ అని చెప్పచ్చు. కన్వేయన్స్ అంటే ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పచ్చు. కన్సిస్టెంట్ అంటే సో బీయింగ్ సో కంపోజ్డ్ గా ఉండడానికి కన్సిస్టెంట్ అని చెప్పచ్చు అనమాట. కన్సిస్టెంట్. Next question, the following sentence has been split into 4 segments. Identify the segment that contains a grammatical error అని అన్నారు. మారుతి లైక్స్ అడ్వెంచర్స్ స్టోరీస్ ఎస్పెషల్లీ అండ్ అడ్వెంచర్ ఆఫ్ టార్జన్ అని చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారు? 4 segments లోకి డివైడ్ చేశారు. కరెక్ట్ ఆప్షన్ ఏంటి? సారీ, గ్రామటికల్ ఎర్రర్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము
వొవెల్ సౌండ్ వచ్చినప్పుడు, ఓకే, వొవెల్ సౌండ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే అడ్వెంచర్స్ ఆఫ్ టార్జన్ అనేది ఒక సింగులర్ థింగ్ అన్నమాట, ఒక సింగులర్ థింగ్. ఇక్కడ మనకి వొవెల్ సౌండ్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా వాట్ వి యూస్ 1 సెకండ్ ద యూస్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ గమనిస్తే మారుతి లైక్స్ అడ్వెంచర్ స్టోరీస్, ఎస్పెషల్లీ ద అడ్వెంచర్స్ ఆఫ్ టార్జన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మిస్టేక్ అనేది ఎక్కడ ఉంది, సెకండ్ ఆప్షన్ లో ఉందన్నమాట. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇడియం ఆర్ ఫ్రేజ్ దట్ కెన్ బి సబ్స్టిట్యూటెడ్ ద అండర్లైన్ సెగ్మెంట్ అని అంటున్నారు. ఓకే, అండర్లైన్ అనేది నేను ఇక్కడ చేశాను. ఓకే, యా, ఐడెంటిఫై ద ఇడియం ఆర్ ఫ్రేజ్ దట్ కెన్ బి సబ్స్టిట్యూటెడ్ ద అండర్లైన్, దట్ కెన్ బెస్ట్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ అంటున్నారు. సో యూ షోడ్ మీ యువర్ ట్రూ పర్సనాలిటీ వెన్ యూ ఆస్క్డ్ మీ టు గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ ఎట్ మిడ్ నైట్. సో ఇక్కడ మనకి ట్రూ పర్సనాలిటీ, యువర్ ట్రూ పర్సనాలిటీ అనేది అండర్లైన్ చేయడం అయితే జరిగింది. సో దీని యొక్క అర్థం ఏంటో మనం కనిపెట్టాలి. సో ట్రూ పర్సనాలిటీకి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, ట్రూ కలర్స్, బెడ్ ఆఫ్ రోజెస్, హాట్ పొటాటో, వైట్ ఎలిఫెంట్ అని ఇచ్చారు. సో ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ఇట్స్ వెరీ ఈజీ, ఇట్ ఈస్ ద ట్రూ కలర్స్ అనమాట. అంటే యూ షోడ్ మీ యువర్ ట్రూ కలర్స్ వెన్ యూ ఆస్క్డ్ మీ టు గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ అట్ మిడ్ నైట్ అనమాట. ఓకే, ట్రూ కలర్స్ అంటే సమ్వన్ వాళ్ళ యొక్క ఒరిజినాలిటీ అనేది బయటపడింది అని చెప్పి. అండ్ అలాగే బెడ్ ఆఫ్ రోజెస్ అంటే మనం అందరికీ తెలుసు, విచ్ ఇస్ ట్రబుల్స్ లేకుండా హాయిగా సుఖంగా ఒక ప్లెజెంట్ సిచ్యువేషన్. అలాగే హాట్ పొటాటో అంటే దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండ్ నోబడి వాంట్స్ టు డీల్ విత్ దట్ అనేసి దాన్ని మనం హాట్ పొటాటో, ఎవరు దాన్ని టచ్ చేయడానికి వెళ్ళరు, అటువంటి సిచ్యువేషన్స్ ని మనం హాట్ పొటాటో అంటాం, అటువంటి థింగ్స్ ని. వైట్ ఎలిఫెంట్ అంటే very expensive, okay, something which is very expensive but that is not అంత యూస్ఫుల్ ఏం కాదు, దాన్ని మనం వైట్ ఎలిఫెంట్ అని చెప్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్. ఇక్కడ కూడా అండర్లైన్ ఇవన్నీ నేను ఎడిట్ చేసి పంపిస్తాను మీకు. ఇఫ్ ఓన్లీ ఐ వాజ్ యంగ్ అగైన్, ఓకే, ఇఫ్ ఓన్లీ ఐ వాజ్ యంగ్ అగైన్ అని చెప్పేసి ఇచ్చారు. సో అండర్లైన్ సెగ్మెంట్ ఐ వాజ్ యంగ్ అగైన్ అనే దాన్ని మనం కనిపెట్టాలి. సో ఇఫ్ ఓన్లీ అంటే ఒక జరిగి ఉంటే, ఒకవేళ అది అయ్యి ఉంటే గనక అనేసి మనం మాట్లాడుతున్నాం అనమాట. ఓకే, సో ఇక్కడ ఇఫ్ ఐ వాజ్ యంగ్ అగైన్ అని చెప్పి మాట్లాడుతున్నాం కదా. సో దీన్ని రీప్లేస్ చేసేటువంటి పదం మనకి కావాలన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుంది అంటే బేసిక్ గా జరిగేది అంటే ఇది ఒక హైపోథెటిక్ సిచ్యువేషన్ అనమాట. ఇఫ్ ఓన్లీ ఐ వాజ్ యంగ్ అగైన్ అనేది ఏం జరగలేదు, ఆ కండిషన్ అనేది అక్కడ, ఆ సిచ్యువేషన్ అనేది జరగలేదు. స్పీకర్ అనేది వాళ్ళ యొక్క కోరికని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అనమాట, విచ్ ఈస్ వెరీ అన్రియల్ అండ్ హైపోథెటికల్ సిచ్యువేషన్. ఓకే, సో ఇట్లాంటప్పుడు మనం ఏం యూస్ చేస్తాము అంటే సబ్జెక్ట్ ఏదైనా కూడా మనము ఇక్కడ ఐ వర్ అనేది యూస్ చేస్తాము. ఇఫ్ ఓన్లీ ఐ వర్ యంగ్ అగైన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఇఫ్ ఐ విష్ ఐ వర్ యంగ్ అగైన్, ఓకే, ఈ విధంగా ఇఫ్ ఓన్లీ ఐ వర్ యంగ్ అగైన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీరు జరిగిపోయిన సిచ్యువేషన్ ని మార్చడానికి మాట్లాడితే గనక, ఓకే, అప్పుడు మనం వజ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో దీని యొక్క కాన్సెప్ట్ ని మనము మనకి ఇంగ్లీష్ లో మూడ్ అనే ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం ఏమంటాము అంటే సబ్జంక్టివ్ అంటాం, సబ్జంక్టివ్ మూడ్ గా మాట్లాడతాం. ఇది కొంచెం గ్రామర్ లో మనం డీప్ గా డిస్కస్ చేస్తే అప్పుడు మనకి అర్థమవుతుంది. సో వెన్ ఎవర్ దెర్ ఇస్ అ హైపోథెటికల్ సిచ్యువేషన్, ఓకే, వెనెవర్ యువర్ ఇఫ్ ఓన్లీ అని చెప్పి మీరు పాస్ట్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్ గురించి మాట్లాడితే ఇట్స్ హైపోథెటికల్ సిచ్యువేషన్ విచ్ డజంట్ రియలీ హ్యాపెన్, ఇట్లాంటప్పుడు మనం వర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ప్యాసేజ్ వచ్చేసింది ఫైనల్ గా, లెట్స్ రీడ్ ఇట్ అండ్ కంప్లీట్ ఇట్ సూన్. సోషల్ మీడియా కెన్ హ్యావ్ డాష్ ఎఫెక్ట్స్ ఆన్ మెంటల్ హెల్త్ అన్నారు. సో దీని యొక్క ఆప్షన్స్ మనకి ఏమి ఇచ్చారు, డెలీరియస్, డిజైరస్, డెట్రిమెంటల్ అండ్ పాజిటివ్ అని ఇచ్చారనమాట. ఓకే, సో ఇక్కడ డెలీరియస్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఎక్సైటెడ్ అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ ఏమన్నారు, సోషల్ మీడియా కెన్ హ్యావ్ డాష్ ఎఫెక్ట్స్ ఆన్ మెంటల్ హెల్త్ అని మాట్లాడుతారు. అఫ్ కోర్స్ సోషల్ మీడియా ఈస్ హ్యావింగ్ వెరీ రాంగ్ ఎఫెక్ట్స్ కదా, మనం దానికి సూట్ అయ్యేటువంటి వర్డ్ చెప్పాలి. అలాగే డిజైరస్ అంటే ఏంటి అంటే యూఆర్ హ్యావింగ్ దట్
క్రేవింగ్ ఆర్ యూఆర్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. సో డిజైర్ఫుల్ గా ఉండడం అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి సూట్ అయ్యే పాజిటివ్ అంటే మనందరికీ తెలుసు, డిట్రిమెంటల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. డిట్రిమెంటల్ అంటే ఏంటి అంటే విచ్ ఇస్ వెరీ డ్యామేజింగ్, విచ్ ఇస్ హాని కలిగించేది, హార్మ్ఫుల్ అని. సో సోషల్ మీడియా కెన్ హ్యావ్ డిట్రిమెంటల్ ఎఫెక్ట్స్ ఆన్ మెంటల్ హెల్త్, with studies suggesting that excessive use can lead to feelings of anxiety, depression and loneliness. To combat these negative effects, experts recommend setting dash for social media use అని అంటున్నారు. సో ఇక్కడ చూడండి, ప్రిన్సిపల్స్, గోల్స్, రూల్స్, స్టాండర్డ్స్ అని ఇచ్చారు. సో మనం ప్రిన్సిపల్స్, గోల్స్, స్టాండర్డ్స్, సోషల్ మీడియాకి ఎక్స్పర్ట్స్ కొన్ని రూల్స్ ఉండాలని చెప్తున్నారు అనమాట. రూల్స్ అనమాట. ఓకే, కొంటే రెగ్యులేషన్స్ అనేవి ఉండడం వల్ల సోషల్ మీడియాకి ఇవన్నీ నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గుతాయి. ఓకే ఓకే యా. స్టాండర్డ్స్ అంటే మన అందరికీ తెలుసు, ఇట్స్ లైక్ యు ఆర్ సెట్టింగ్ అ పర్టికులర్ స్టాండర్డ్, క్వాలిటీ, ఒక ఎక్సలెన్స్ కి ఒక సిచ్యువేషన్, ఒక ఎక్సలెన్స్ కి మీరు ఒక బెంచ్ మార్క్ సెట్ చేసి మనం దాన్ని స్టాండర్డ్స్ గా చెప్పొచ్చు. గోల్ అంటే విచ్ వన్ యు ఆర్ టార్గెటింగ్. ఓకే, సో ఇప్పుడు రూల్స్ అనేది కరెక్ట్ యూసేజ్ అనమాట. నెక్స్ట్ చూడండి, అదర్ స్ట్రాటజీస్ ఇంక్లూడ్ డాష్ విత్ ఫ్రెండ్స్ and family in person, engaging in hobbies or physical activities and seeking professional dash if necessary. Other strategies include options చూడండి, cooperating, involving, interesting, interacting. సో అదర్ స్ట్రాటజీస్ ఈ సోషల్ మీడియా నుంచి బయటకు రావడానికి ఏంటంటే ఇంటరాక్టింగ్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇన్ పర్సన్, అంటే ఖచ్చితంగా మనుషులతో చేసేటువంటి దాన్ని మనం ఇంటరాక్టింగ్ అని అంటాం అనమాట. సో మనుషులతో కమ్యూనికేట్ చేసేదాన్ని, యూఆర్ ఇన్ సోషల్గా మూవ్ అవ్వడాన్ని మనం ఇంటరాక్టింగ్ అని అంటాం. ఇంట్రెస్ట్ అంటే ఏంటి అంటే యు ఆర్ గివింగ్ సమ్ రెస్పాన్సిబిలిటీ టు డూ సంథింగ్, దాన్ని మనం ఇంట్రెస్ట్ అని అంటాం అనమాట. అలాగే ఇన్వాల్వ్ అంటే ఇంక్లూడ్ చేయడము. కోఆపరేటింగ్ అంటే మన అందరికి తెలుసు, యూ జస్ట్ ఇన్వాల్వ్ ఇన్ ఇట్ అండ్ యూ జస్ట్ పార్టిసిపేట్ ఇన్ ఇట్. ఓకే, మోర్ కోఆపరేట్ చేయడం అనమాట, జాయిన్ అవ్వడం. నెక్స్ట్ చూడండి, సో ఇంక్లూడ్ ఇంటరాక్టింగ్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇన్ పర్సన్, ఎంగేజింగ్ ఇన్ హాబీస్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ సీకింగ్ ప్రొఫెషనల్ డాష్ ఇఫ్ నెసెసరీ. ఇప్పుడు చూడండి ఆప్షన్స్, కన్సర్న్, అడ్వైజ్, ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్. ప్రొఫెషనల్ డాష్ ఇఫ్ నెసెసరీ తీసుకోవడం, ప్రొఫెషనల్ గైడెన్స్, ఇన్ఫర్మేషన్ కాదు, అడ్వైస్ కాదు, కన్సర్న్ అంతకన్నా కాదు. ఓకే, గైడెన్స్ అంటే సజెషన్, వాళ్ళ యొక్క డైరెక్షన్, వాళ్ళు చెప్పినట్టుగా, వాళ్ళు డైరెక్ట్ చేసినట్టుగా మనము ఆ యొక్క ప్రొఫెషనల్స్ దగ్గర గైడెన్స్ తీసుకోవాల్సిన అవసరం మనకి ఉంది, సోషల్ మీడియాలో నెగిటివ్ ఎఫెక్ట్స్ ని మనము ఇది చేయడానికి, ఎదుర్కొనడానికి. నెక్స్ట్ చూడండి, యాజ్ సచ్ ఇట్స్ ఇంపార్టెంట్ టు బి డాష్ ఆఫ్ ఇట్స్ పొటెన్షియల్ డ్రాబ్యాక్స్ అండ్ టేక్ స్టెప్స్ టు యూజ్ ఇట్ ఇన్ ఎ హెల్దీ అండ్ బ్యాలెన్స్డ్ వే అన్నారు. అదేవిధంగా ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు బి డాష్ ఆఫ్ ఇట్స్ పొటెన్షియల్ డ్రాబ్యాక్స్. ఆప్షన్స్ ఏమిచ్చారు, ఇండిఫరెంట్, కాగ్నిజెంట్, స్కెప్టికల్, ఇగ్నోరెంట్. సో బేసిక్గా ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు బి డాష్ ఆఫ్ ఇట్స్ పొటెన్షియల్, వాటి యొక్క పొటెన్షియల్ డ్రాబ్యాక్స్ గురించి తెలుసుకోవడం, అలాగే టేక్ స్టెప్స్ టు యూజ్ ఇట్ ఇన్ ఎ హెల్దీ అండ్ బ్యాలెన్స్డ్ వే అని అంటున్నారు. సో దీనికి మన యొక్క మీనింగ్ ఏమొస్తుంది అంటే దట్ ఈస్ కాగ్నిజెంట్. ఓకే, కాగ్నిజెంట్ అంటే మీనింగ్ ఏంటంటే టు బి అవేర్ ఆఫ్ ఇట్, దాని యొక్క నాలెడ్జ్ తెచ్చుకోవడం, దాని గురించి అవగాహన తెచ్చుకోవడం, దాన్ని మనం కాగ్నిజెంట్ అని చెప్పొచ్చు అనమాట. ఇండిఫరెంట్ అంటే మన అందరికీ తెలుసు, విచ్ ఈస్ వెరీ కంప్లీట్లీ డిఫరెంట్, విచ్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్, విచ్ ఈస్ ఆపోజిట్. స్కెప్టికల్ అంటే దే ఆర్ హ్యావింగ్ ద డౌట్స్ ఉండడం. ఓకే, సో డౌట్ఫుల్ గా ఉండడం స్కెప్టికల్ అని చెప్తాము. ఇగ్నోరెంట్ అంటే దే ఆర్ నాట్ హ్యావింగ్ ద ఎనఫ్ నాలెడ్జ్ ఆఫ్ సంథింగ్, ఆర్ మనం ఇల్లిటరేట్ అని కూడా చెప్పొచ్చు ఇగ్నోరెంట్ అని చెప్పేసి. ఓకే, సో దీంతో మనము ఈ విధంగా వీ హ్యావ్ కంప్లీటెడ్ ద 24th of July shift 1 paper. This video is a bit lengthy because ఈ యొక్క వీడియోలో మనకి ఎక్కువ ఈ యొక్క పేపర్లో ఎక్కువ పారాజంబుల్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో డోంట్ నో ఎప్పుడు ఎలా ఉంటుందో, సో ప్రాక్టీస్ ఆల్ ద టాపిక్స్ వెరీ వెల్ అండ్ లెట్స్ see you in the next video. Thank you so much.